తెర వెనుక మనిషి ఏడవ భాగం. మస్తాన్ గది తలుపు తట్టాడు. పార్థు లేచి వెళ్ళి తలుపు తీశాడు. అరగంటలో తయారై వస్తానని చెప్పాడు. గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దుస్తులు ధరించాడు. పార్థు టిఫిన్ తిని టీ తాగాడు. ఇరువురు చింతపల్లి ఊరు వైపు బయలుదేరారు. ఆకాశం మేఘావృతమయ్యింది. చల్లటి ఈదురుగాలి. తీరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ రాష్ట్రాలపై పడింది. కుండపోతగా కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు మరింతగా నష్టపడి ఉంటారు. గోదావరి నదికి సమాంతరంగా ఉన్న మట్టి రోడ్డులోకి అడుగుపెట్టారు. అంతా బురద. కాలు వేసి తీయడం కష్టంగా ఉంది. అలవాటున్న వాడిలా మస్తాన్ ముందు నడుస్తూ మధ్యలో ఆగి జాగ్రత్త అంటూ పార్థును హెచ్చరిస్తున్నాడు. మస్తాన్, మీ ఊరుకు కనీసం కంకర రోడ్డు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మా కష్టాలు ఏమని చెప్పమంటారు? గోదావరి నది ఆగ్రహిస్తే మా ఊరు పరిస్థితి చెప్పలేను. అదేమిటి, మీ ఊళ్ళో నాయకులు ఎవరూ లేరా? ఈ గ్రామాన్ని పట్టించుకునేవారు ఎందుకు లేరు? ఉన్నారు బాబు, లేకేం ఉన్నారు. ఈ రోజుల్లో ఊరు బాగోగులు ఎవరికి కావాలి? ఈ మారుమూల గ్రామాన్ని పట్టించుకునేవారు లేరు. నాయకులు వారి దయ కలిగినప్పుడు 4 తీయని మాటలు చెప్పి వెళ్తారు. పట్టణాల్లో ఉండడం అలవాటైన వారు కదా, ఇక్కడేం వసతులున్నాయని ఉండగలరు? దట్టమైన చెట్లు, వర్షం వల్ల ఆకులు కడిగిన ముత్యంలా నిగనిగలా మెరుస్తున్నాయి. దారి పొడవునా ప్రయాణపు అలసట కనిపించకుండా ఏదో లోకాభిరామాయణం చెప్తూ ఉంటే పార్థు మౌనంగా వింటూ నడవసాగాడు. ఊరు శివార్లని సమీపించారు. చుట్టూ అడవి. అసలా ఊరు అక్కడ ఉందనుకోరు. ఊళ్ళోకి అడుగు పెట్టారు. కొందరు మస్తాన్ని ఎరిగిన వారు పలకరించారు. పార్థు వంక చూసి ఈ కొత్త వ్యక్తి ఎవరా అనుకున్నారు. అక్కడ జనం కళ్ళల్లో నైరాస్యం కనబడింది. చాలా ఇళ్ళు పూరి గుడిసెలే. ఊరంతా లెక్కబెడితే పెంకుటిళ్ళు ఓ 10 వరకు ఉండొచ్చును. బాబుగారు, ఆనందరావు గారిల్లు నాకు తెలియదు. మిమ్మల్ని సరాసరి ఊరి సర్పంచు శేషయ్య గారింటికి తీసుకుని వెళ్తాను. వారికైతే అన్ని విషయాలు తెలుస్తాయి. పార్థు సరేనంటూ తలూపాడు. ఓ ఇంటి ముందు మస్తాన్ ఆగిపోయాడు. ఇంటి ముందు ఆ పక్క ఈ పక్క ఎత్తైన అరుగులు, గుమ్మం, మెట్లకు 5 పక్కల సింహం బొమ్మలు. గుమ్మం తలుపులు మందపాటి చెక్కతో చేయబడినాయి. తలుపులకు ఇనుప గుబ్బలు, నగిషీలు చెక్కబడినాయి. మస్తాన్ గుమ్మం మెట్ల ముందు నిలబడి సర్పంచ్ గారు అంటూ పిలిచాడు. పన్నికుర్రాడు బయటకొచ్చి ఏమిటన్నట్లు చూశాడు. ఈ బాబుగారు సర్పంచ్ గారి కోసం వచ్చారు. కుర్రాడు తలూపి లోపలికి వెళ్ళి క్షణంలో తిరిగొచ్చాడు. దొరగారు రమ్మంటున్నారు అన్నాడు. మీరు వెళ్ళండి బాబు, నేను ఇక్కడ కూర్చుంటాను. నువ్వు కూడా రా అన్నాడు పార్థు. లోపలికి మేం రాకూడదు, వారు పెద్ద కులస్తులు, మెల్లని స్వరంతో చెప్పాడు. కులజాడ్యం పల్లెల్లో ఇంకా ఉంది. పార్థు లోపలికి వెళ్ళాడు. పెద్ద వసారా. దాదాపు 50 ఏళ్ల వ్యక్తి కాళ్ళు బారజాపి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పార్థు నమస్కరించాడు. అతన్ని ఆపాదమస్తకం పరిశీలించాడు. నౌకర్ కుర్చీ తెచ్చివేశాడు. పార్థు కూర్చున్నాడు. నా పేరు పార్థు పార్థసారథి, హైదరాబాద్ నుండి వచ్చాను. అలాగా అన్నట్లు తలూపి నౌకర్ కేసు చూశాడు. అతను లోపలికి వేగంగా వెళ్ళి 2 గ్లాసుల్లో పొగలు కక్కుతున్న టీ తీసుకొచ్చాడు. పార్థు గ్లాస్ అందుకున్నాడు. టీ కాస్త చప్పరించాడు. పంచదార బదులు బెల్లం వేయబడింది టీలో. అదో రకంగా ఉంది. చిక్కటి పాలతో చేశారు. పార్థు ఆ కొత్త రుచిని ఆస్వాదిస్తూ టీ తాగి ఖాళీ గ్లాస్ కింద పెట్టాడు. ఏం పని మీద ఈ ఊరొచ్చారు హైదరాబాద్ నుండి? ఆనందరావుని కలుసుకోవాలి. నా వెంట వచ్చిన మనిషికి వారెవరో తెలియదని మీ ఇంటికి తీసుకొని వచ్చాను. ఆయనతో మీకేం పని? ఆనందరావుతో కాదనుకోండి, వారి నాన్నగారు జగన్నాథం గారని చూడాలి. బిజినెస్ పని మీద ఏటూరు నాగారం వచ్చాను. మా బాబాగారు జగన్నాథం మంచి స్నేహితులు. వారు కొడుకు దగ్గరుంటున్నారని తెలిసింది. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోమని బాబా చెప్పారు. ఆ ముసలాయనను అడిగిన వ్యక్తులలో మీరు రెండోవారు. పార్థు కాస్త ఆశ్చర్యంగా శేషయ్య వంక చూశాడు. ఆయన చుట్ట వెలిగించి పొగ వదిలాడు. తన పేరు సర్వేశ్వరరావు అని చెప్పాడు. చుట్ట నుసిరాల్చాడు. పార్థు ఉలిక్కిపడ్డాడు. సర్వేశ్వరరావు రావడమేమిటి? జగన్నాథంతో పనేమిటి? ఆలోచిస్తుండగా శేషయ్య అన్నాడు. ఆ మనిషి అదో రకమైన చూపులు. అవి డేగ చూపుల్లా ఉన్నాయి. తల నెరిసింది కానీ మనిషి మాత్రం దృఢంగా ఉన్నాడు. ఆ పేరు గల వ్యక్తి సర్వేశ్వరరావు అయి ఉండడు. పార్థు అనుకున్నాడు. అతనితో ఏం పని ఉందని అడిగితే అతనికి చెందవలసిన రిటైర్మెంట్ డబ్బులలో కొంత ఉండిపోయిందని, అవి చెల్లించడానికి వచ్చాను అన్నాడు. ఎందుకో అతని మాటలు నమ్మదగినవిగా అనిపించలేదు. ఆ వ్యక్తి జగన్నాథం గారిని కలుసుకున్నాడా? ఎలా కలుసుకుంటాడు? ఆ జగన్నాథం ఈ ఊళ్ళో ఉంటేగా. అసలు విషయం బయట పెట్టాడు. పార్థుకంతా అయోమయంగా కనబడింది. విషయం పూర్తిగా చెప్పకుండా నాంచుతున్నాడు. మీరనేది జగన్నాథం గారు ఇక్కడ లేరు, మరెక్కడికి వెళ్ళారు? నేను చెప్పబోయేది అదేగా.
ఆనందరావుకు ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయింది. ఏడాది క్రిందటి మాట. కొడుకుతో పాటు తండ్రి వెళ్ళాడు. పార్థు నీరసపడిపోయాడు. ఆ సర్వేశ్వరరావు ఎన్నాళ్ల క్రితం వచ్చాడో చెప్పగలరా? నెల దాటిందనుకుంటాను. ఆ వ్యక్తిని ఎరుగుదువా? లేదండి, జగన్నాథం ఈ ఊర్లో ఉంటున్నాడని తెలిసి పంపారు నన్ను. మా బాబా మీరేమో సంవత్సరం క్రితమే వెళ్ళిపోయారంటున్నారు. అబద్ధం ఎందుకు చెబుతాను? ఆ జగన్నాథానికి ఈ ఊరు వాతావరణం సరిపడక ఆరోగ్యం పాడైంది. స్థల మార్పు మంచిదని డాక్టర్ సలహా ఇస్తే చాలా ప్రయత్నాలు చేసి ఆనందరావు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. నిజం చెప్తున్నాను, ఆనందరావు వెళ్ళిపోవడం బొత్తిగా నాకిష్టం లేదు. మనిషి చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, పైగా చదువుకున్నవాడు. ఆఫీసులో ఎవరో చేసిన తప్పుకు ఇతన్ని బాధ్యునిగా చేసి పనిష్మెంట్ క్రింద ఈ ఊరికి పంపించారు. నేను పెద్దగా చదువుకోలేదు. పంచాయతీకి సంబంధించిన రాతకోతలు అతను చూసేవాడు. జగన్నాథం గారి ఆరోగ్యం బాగాలేదని చెబితే మా బాబా బాధపడతారు. ఆనందరావు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో చెప్పగలరా? ఆ ముసలాయన ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఊరు మారగానే ఆరోగ్యం కుదుటపడిందని ఆనందరావు అక్కడికి చేరాక ఉత్తరం రాశాడు. నౌకర్ని కేకేశాడు. నా మంచం పక్కన తోలు బ్యాగును అమ్మగారిని అడిగి తీసుకొని రమ్మన్నాడు. బ్యాగులోంచి ఉత్తరం అందించాడు. పార్థు ఆతృతగా అడ్రస్ కొరకు వెతికాడు. దొరికింది. కాగితంపై అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఉత్తరం తిరిగిచ్చేశాడు. పార్థు లేచి నిలబడ్డాడు. 2 చేతులు జోడించి నమస్కారం అన్నాడు. మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. మీరు జంగారెడ్డిగూడెం వెళ్ళడం జరిగితే ఆనందరావుని అడిగానని చెప్పండి. పార్థు తలూపి గుమ్మం వైపు వెళ్తూ, శేషయ్య గారు, ఒక విషయం చెప్పండి. ఆ సర్వేశ్వరరావు అని వచ్చినతనికి ఆనందరావు ఇంటి అడ్రస్ ఇచ్చారా? అవును, ఇచ్చాను. అలాగే వారి క్షేమ సమాచారాలు తెలియజేయమని అడిగాను. ఇంతవరకు అతడి నుంచి ఏ కబురు రాలేదు. పార్థు మస్తాన్ వంక చూసి పద అని సైగ చేశారు. ఇరువురు తిరిగి ఏటూరు నాగారం వైపు ప్రయాణం సాగించారు. దారి పొడవునా పార్థు ఆలోచిస్తూ నడిచాడు. అతని ఆలోచనలన్నీ సర్వేశ్వరరావు దగ్గరకు వచ్చి నిలిచాయి. రమేష్ అలవాటుకు విరుద్ధంగా పెద్దల కడనే లేచాడు. స్నానాధికాలు పూర్తి గావించి కాఫీ తాగాడు. మనసంతా ఉత్సాహంగా ఉంది. మధ్యాహ్నం చంద్రిక రాబోతోంది. ఆమెను తలుచుకున్నప్పుడల్లా ఆమె అందం, పొందికైన అవయవ సొంపులు కళ్ల ముందు నిలిచాయి. కర్తవ్యం గుర్తుకు వచ్చిన వాడిలా హోటల్ మేనేజర్కు ఫోన్లో తన డీలక్స్ సూటును శుభ్రపరిచి అందంగా అలంకరించమని కోరాడు. లంచ్లో ఉండవలసిన ఐటమ్స్ లిస్టు చదివాడు. చంద్రిక సూట్లోకి అడుగు పెట్టగానే డంగైపోవాలి. ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ ఆమెను మంచం వరకు తీసుకొస్తే చాలు. రస సామ్రాజ్యంలో ఓలలాడతాడు. అంతలోనే ఆ అమ్మాయి అందుకు అంగీకరిస్తుందా అని ఓ పక్క అనుమానం. ఎలాగైనా ఆమెను వశపరచుకోవాలి. కోరినంత డబ్బు ఇస్తానంటాడు. మొండికేస్తే బలప్రయోగం ఉండనే ఉంది. ఆ తరువాత ఆమెవరో తానెవరో. ఇలా ఆలోచిస్తుండగా ఆదెమ్మ గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూసి ముఖం చిట్లించాడు. ఏం పని మీద వచ్చావో తొందరగా చెప్పి వెళ్ళు. చిరాకు పడ్డాడు. ఆదెమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. 40 ఏళ్లుంటాయి. నలుపైన శరీరం దృఢంగా ఉంటుంది. అడపాదడపా ఆమె చేత ఒళ్ళు పట్టించుకోవడం, వార్తలు చేరవేస్తూ అనుకూలంగా మసలుకోవడం వలన చనువుగా అతడి గదికి వచ్చిపోతూ ఉంటుంది. రమేష్ ఎప్పుడు అడిగినా లేదనకుండా డబ్బులిచ్చేవాడు. ఇప్పుడు అందుకే వచ్చిందని అది గ్రహించి పర్సులోంచి 100 కాగితం విసిరేస్తూ, అస్తమానం నా గదికి రావద్దు, డబ్బివ్వను, ఇక ముందు వెళ్ళు కసురుకున్నాడు. ఆదెమ్మ లోపల పళ్ళు నూరుకుంది. ఎక్కడికి పోతాడులే అని నిర్లక్ష్యంగా 100 కాగితం తీసుకుని వెళ్ళిపోయింది. చిచి, ఇదొచ్చి 3 కాస్త పాడు చేసింది. తలుపులు బిగించి గడియ వేశాడు. వాల్ క్లాక్ వంక చూశాడు. 10 గంటలు. అబ్బా, ఇంకా 4 గంటలు నిరీక్షించాలి. ఈ గడియారం ఇంత నెమ్మదిగా కదులుతుందేమిటి? అసహనంతో పచాలు చేస్తుండగా సెల్ ఫోన్ మోగింది. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరి అనుకుంటూ ఫోన్ తీశాడు. స్విచ్ ఆన్ చేశాడు. హాయ్ మధురంగా హస్కీగా వినపడింది. ఆ గొంతు వినగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు. హలో చంద్రిక గారు, గుడ్ మార్నింగ్. పర్వాలేదే, నా గొంతు విని వెంటనే గుర్తుపట్టేశారు. మనసు నిండా మీ తలపులే, ఎలా మర్చిపోగలను? అబ్బో, కవిత్వం కూడా వస్తోందే. కిలకిలా నవ్వింది. నిజం చెప్తున్నాను చంద్రిక గారు, మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటానా అని ఆతృతపడుతున్నాను. నిరీక్షణ కూడా ఒక రకమైన ఆనందమే. మరో 4 గంటలు అంతేగా. ఏం ఆనందమో నాకైతే భారంగా తోస్తోంది. నా పని పూర్తి కావచ్చింది. ల్యాప్టాప్లో ఫీడ్ చేయడం ఒక్కటే మిగిలింది. దానికి సమయం పడుతుంది. తొందరగా పని పూర్తి చేసి రాకూడదా? ప్రయత్నిస్తాను, తప్ప గ్యారంటీగా చెప్పలేను. ఉంటాను మరి. ఇంటర్వ్యూ కోసం లోపలికి రమ్మంటున్నారు. బాయ్. రమేష్ మనసు స్థిమితపడింది. చంద్రిక తప్పకుండా రాగలదని నమ్మకం ఏర్పడింది. ఇంతలో తండ్రి పిలుస్తున్నాడని కబురొచ్చింది.
మేడమెట్లు దిగి హాల్లోకి వచ్చాడు. సర్వేశ్వరరావు సోఫాలో కూర్చొని డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నాడు. రాజేశ్వరీదేవి అతనికి కాస్త దూరంలో వీల్చైర్లో ఉంది. రమేష్, ఈ పూట ఎక్కడికి కదలొద్దు, 2 గంటలకి ఆఫీస్కు బయలుదేరి వెళ్దాం. రమేష్ గుండెలో రాయి పడింది. సరిగ్గా ఆ సమయానికి చంద్రిక వస్తుంది. ఆమె వెళ్ళిపోతే తన కోరిక తీరదు. నాకు అర్జెంట్ పనుంది, నాకు కుదరదు. అదేమిటి అలా అంటావు? నిన్న నీకు చెప్పాను, బ్యాంకు వాళ్ళు మన కొత్త ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేశారు. అగ్రిమెంట్ మీద ఈసారి నీ సంతకం కూడా చేర్చాలని కండిషన్ పెట్టారు. 600 ఇది ఇవాళ జరిగిపోవాలి, రానంటే కుదరదు. ఈ సంతకాల వ్యవహారం ఏమిటో నాకు తెలియదు. 2 గంటలకి నేను వస్తానని మాట ఇచ్చాను. అంతగా అర్జెంట్ వ్యవహారాలు ఏమిటో తెలుసు కానీ నువ్వు ఈరోజు అన్నీ క్యాన్సిల్ చేసుకొని రావాలి నాతో. చూడండి, ఈ పని మీకెంత అవసరమో నా పని నాకంతే ముఖ్యం. రాజేశ్వరి, అలా మౌనంగా ఉంటావేం? నీ కొడుక్కి నచ్చజెప్పు. రాజేశ్వరీదేవి రమేష్ ముఖంలోకి చూసింది. ఎవరు చెప్పినా నా ప్రోగ్రాం మారదు. అయినా నేనెందుకు సంతకం పెట్టాలి? నేను అడిగితే డబ్బు ఇవ్వరు. నాకేం అవసరం? అక్కడ ఉంటే ఏదో ఒక మాట వినాల్సి వస్తుందని రమేష్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. సర్వేశ్వరరావు విసురుగా డాక్యుమెంట్లను బ్రీఫ్ కేసులో పడేశాడు. ఏటూరు నాగారంలోకి అడుగు పెడుతుండగా సన్నగా జల్లు ప్రారంభమైంది. గబగబా నడుస్తూ హోటల్కి చేరుకున్నారు. ఆ రోజు వేతనంతో పాటు అదనంగా 100 రూపాయలు ఇస్తే మస్తాన్ సంతోషంగా తీసుకుని నమస్కరించి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళి దుస్తులు మార్చుకొని ఫ్రెషప్ అయ్యాడు. అప్పటికి సమయం 2 అవుతోంది. చపాతీలు కాస్త పెరుగన్నం తిన్నాడు ఆ పూటకి. తన ప్రయాణం వృధా అయింది. జగన్నాథాన్ని చూడలేకపోవడం, అడుగడుగున ఆటంకాలు కలగడం విసుగనిపించింది. ఈ రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం ఉత్తమం. ఆ మరుక్షణమే మరో ఆలోచన మొదలైంది. హైదరాబాద్ బదులుగా జంగారెడ్డిగూడెం వెళ్తే రేపు ఉదయానికల్లా జంగారెడ్డిగూడెం చేరుకుంటాడు. ఆనందరావు ఇంటికి వెళ్తాడు. జగన్నాథం జీవించి ఉంటే వివరాలు తెలుస్తాయి. అతను లేకపోతే అంతటితో ప్రయత్నాలు విరమించుకుంటాడు. బస్సులో వెళ్ళడం కన్నా టాక్సీ కుదుర్చుకొని వెళ్ళాలి. రేపు సాయంత్రం జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాద్కు ఎల్లుండి ఉదయం కల్లా వెళ్ళిపోతాడు. ముందుగా బాబాతో మాట్లాడాలి. సెల్ ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేశాడు. రింగ్ అవుతోంది. ఎవ్వరూ ఫోన్ ఎత్తకపోయేసరికి బాబా సెల్ ఫోన్ నంబర్కి చేశాడు. అవుట్ ఆఫ్ కవరేజీ అన్న సమాధానం. హతాశుడయ్యాడు. బాబా ఎక్కడికి వెళ్ళినట్లు? ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎందుకు తీయడం లేదు? ఏం చెయ్యాలో అతనికి తట్టలేదు. ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ముందు టాక్సీ ఏర్పాటు చేసుకోవాలి. గదికి తాళం వేసి కిందికొచ్చాడు. కౌంటర్లో ఓనర్ కూర్చునున్నాడు. జంగారెడ్డిగూడెం వెళ్ళడానికి టాక్సీ ఏర్పాటు చేయగలరా అని అడిగాడు. ఊళ్ళో ఉన్న టాక్సీలన్నీ కొండగట్టు జాతర వైపు తిరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెంకి కనీసం 300 మైళ్ళు ఇక్కడి నుంచి. వాతావరణం బాగాలేదు. టాక్సీ దొరకడం దుర్లభమని పెదవి విరిచాడు. రెట్టింపు ఛార్జీ చెల్లిస్తాను, ఏదో విధంగా ప్రయత్నించి చూడండి అనగానే ఓనర్కి ఆశ పుట్టింది. కొంతవరకు ఆలోచించినట్లు నటించి ఓ టాక్సీ ఒరిస్సా వైపు వెళ్ళింది. అది రావాలి. అతను ఈ పాటికి వచ్చి ఉంటే మాకు కబురందేది, తెలుసుకుంటానని మస్తాన్ని కేక వేశాడు. ఈశ్వర్ ఇంటికి వెళ్ళి అతను వచ్చింది లేనిది తెలుసుకోమని పంపాడు. మీరు కాసేపు కూర్చోండి, ఏ సంగతి తెలుస్తుంది అన్నాడు ఓనరు. మస్తాన్ వచ్చాడు కాసేపటికి. డ్రైవర్ గంట క్రితమే వచ్చాడట. కారు మెకానిక్కి అప్పచెప్పాడట. భోజనం చేసి 2 గంటలైనా విశ్రాంతి తీసుకొందే టాక్సీ నడపలేనన్నాడు. అదే విషయం ఓనర్ పార్థుకి చెప్పాడు. సాయంత్రం టాక్సీ బయలుదేరుతుంది. అడ్వాన్స్గా 5,000 ఇవ్వాలని, బ్యాలెన్స్ అమౌంట్ డ్రైవర్కి ఇవ్వమన్నాడు. తన గదిలోకి వస్తున్న రమేష్ను చూసి కాస్త ఆశ్చర్యంగా హోటల్ మేనేజర్, అదేమిటి రమేష్ గారు అప్పుడే వచ్చేశారు? మీ సూట్ ఇంకా సిద్ధం కాలేదు, మరో గంటైనా పట్టొచ్చు అన్నాడు. రాబోయే ఆ ఫ్రెండ్ ఎవరో కానీ మీ ఆదుర్దా చూస్తుంటే బహుశా సెలబ్రిటీ అయి ఉండాలి. వారెవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఇంట్లో గోల పడలేక ఇక్కడికి వచ్చాడు. వీడు వంకర మాటలతో బుర్ర పాడు చేస్తున్నాడు. విసురుగా కుర్చీ లాగి కూర్చున్నాడు. సారీ, అఫెండ్ అయినట్లున్నారు. మీరిలా ఎంతసేపు కూర్చుంటారు? నా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మేనేజర్ లేచాడు. అప్పటికి రమేష్ నోరు విప్పకపోవడంతో మేనేజర్ భుజాలు షగ్ చేసి వెళ్ళిపోయాడు. సంతోష గడియలు రాబోతుండగా మూడీగా ఎందుకుండాలి? తనకు తాను సమాధానం చెప్పుకొని రెస్ట్ రూమ్లోకి నడిచాడు. సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. అతను ఎప్పుడైనా టీవీ చూడాలనుకుంటే అనిమల్ ప్లానెట్ చూస్తాడు. వైల్డ్ అనిమల్స్ వస్తోంది. ఓ పులి జింక వెనకపడి పరిగెడుతోంది. అది అటూ ఇటూ ఎగురుతూ పరిగెత్తుతూ ఉంటే పులి విడవకుండా వెంట పెడుతోంది. రమేష్ ఉత్సాహంగా లేచి కబ్బోర్డ్ తెరిచాడు. విస్కీ బాటిల్ కనబడింది. గ్లాస్లో ఓ పెగ్ పోసుకొని ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ వేసుకొని కాస్త సిప్ చేస్తూ ప్రోగ్రాం చూడసాగాడు. చివరికి జింక పులిబారిన పడింది.
దాని మెడ పులినోట చిక్కుకుంది. అది గిజగిజ కొట్టుకుంటోంది. రమేష్కి ఎంతో నచ్చింది ఆ దృశ్యం. ఏదో లైట్గా కాస్త డ్రింక్ తీసుకుంటాను అనుకున్నవాడు గ్లాస్ ఖాళీ అయింది. మరో పెగ్ గ్లాస్లో పోసుకొని వచ్చి కూర్చున్నాడు. మత్తు ఆవరించసాగింది. హుషారుగా ఫ్యాషన్ ఛానల్కి మార్చాడు. బికినీలతో భామలు ర్యాంప్ మీద నడుస్తుంటే కళ్ళప్పగించి చూడసాగాడు. టైం ఇట్టే గడిచిపోయింది. సమయం దగ్గర పడింది. ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెట్టి టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యాడు. రెస్ట్ రూమ్లోంచి బయటకు వచ్చి రిసెప్షన్ హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. వెయిటర్ వచ్చి బొకే అందించాడు. చంద్రిక రాక కోసం ఎదురు చూడసాగాడు. నిమిషాలు దొర్లుతున్నాయి. రమేష్లో ఆతృత పెరగసాగింది. వాచిలోకి చూశాడు. 2 దాటింది. ఓ తెల్లని ఇండికా కారు గేట్లోకి ప్రవేశించింది. రమేష్ చటుక్కున లేచి నిలబడ్డాడు. అందులోంచి ఓ ఫ్యామిలీ దిగడం కనిపించింది. హతాశుడయ్యాడు. అరగంట గడిచింది. చంద్రిక వస్తున్న జాడ కనపడలేదు. అసహనంగా సోఫాలో కదులుతూ చేతిలోని బొకేని విసిరి కొట్టాలనిపించింది. ఓ ఆటో ఆగడం, అందులోంచి చంద్రిక దిగడం చూశాడు. ఒక్క గెంతులో రిసెప్షన్ హాల్ దాటి ఆటో దగ్గరికి వచ్చాడు. ఎర్రని బార్డర్ గల చీరలో ఉంది. కళ్లకు నల్లటి గాగుల్స్ ధరించింది. ఈరోజు మరింత అందంగా కనబడింది. రమేష్ను చూసి పలకరింపుగా నవ్వింది. బొకే అందించాడు. వెల్కమ్ చెబుతూ ఈరోజు చాలా అందంగా ఉన్నారన్నాడు. థ్యాంక్ యూ అంటూ నవ్వింది. ఆ నవ్వు అతన్ని గిలిగింతలు పెట్టింది. కారులో రాకుండా ఆటోలో వచ్చారు? ఇక్కడికి వస్తుంటే దారిలో కారు చెడిపోయింది. ఆలస్యం అవుతోందని ఆటోలో వచ్చాను. డ్రైవర్ని కారు తీసుకుని వెళ్ళిపోమ్మన్నాను. మీరు నన్ను సాయంత్రం హోటల్ దాకా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సంతోషంగా పదండి వెళ్దాం. రిసెప్షన్ హాల్ దాటుతుండగా చంద్రిక అందానికి ముగ్ధులై చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అటువైపు వచ్చిన మేనేజర్ ఇలాంటి అమ్మాయిని చూసి రమేష్ వెర్రెత్తిపోవడంలో తప్పు లేదనిపించింది. ఇరువురు లిఫ్ట్లో చివరి అంతస్తుకు చేరుకున్నారు. డీలక్స్ సూటు తలుపు తెరిచి కాస్త వంగి చేతులు చూపుతూ మీరు పాదం మోపి మా గదిని పావనం చేయండి వినయంగా అన్నాడు. చంద్రిక గలగలా నవ్వుతూ గదిలోకి అడుగుపెట్టింది. అక్కడ అలంకరణ చూసి వావ్ అంది. అద్భుతంగా ఉంది మీ టేస్ట్. విశాలమైన గది అది. చేతిలోని బొకేను సోఫాలో విసిరేసింది. సోఫాలు, మధ్యలో టీపాయ్, గోడకు ప్లాస్మా టీవీ. గదిని వేరు చేస్తూ మందపాటి కర్టెన్ వేలాడుతోంది. కర్టెన్ తొలగించి లోపలికి అడుగిడింది. మెత్తటి డబుల్ కాట్ మంచం. 3 పక్కల గోడలకు నిలువెత్తు అద్దాలు బిగించబడినాయి. మనిషి నిలబడితే అన్ని కోణాల్లో కనిపిస్తాడు. రమేష్ వైపు కొంటెగా చూస్తూ మీ రసికత్వం తెలుస్తోంది అంది. బెడ్ మీద వెల్లకిలా పడుకుంది. హంసతూలిక తల్పమంటే ఇలాగే ఉంటుందేమో అంది. రమేష్ మానసిక పరిస్థితి మరొక విధంగా ఉంది. ఆమె అలా పడుకోవడం ఆహ్వానం పలికినట్లు. వెంటనే రంగంలోకి దిగిపోమ్మని తొందర పెట్టసాగింది మనసు. కూల్ రమేష్ కూల్. అమ్మ ఎదురుగా ఉంది. ఏమాత్రం చొరవ చూపినా వ్యవహారం బెడిసికొట్టొచ్చు అంది అతని మనసు. మంచం మీద నుంచి లేచి నిలబడింది. స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ఇంటికన్నా ఈ గది పదిలం కదూ అని పడిపడి నవ్వసాగింది. రమేష్ వెర్రివాడైపోయాడు దాదాపుగా. ఆమె నవ్వినా, రెప్పలార్చినా, వయ్యారంగా అడుగులు వేసినా పరవశుడైపోతున్నాడు. ప్రతి కదలికలో అద్భుతమైన భంగిమలు గోచరించసాగాయి. నిజం రమేష్ గారు, ముఖస్థితి అంతకన్నా కాదు. మీ గది చాలా చాలా బాగుంది అంది సోఫాలో కూర్చుంటూ. ఆమె మెచ్చుకోవడంతో రమేష్ గర్వంగా ఇది నా కలల స్వర్గం అన్నాడు. ఓసారి టాయిలెట్ అందాలు కూడా చూసొస్తాను లేచి. టాయిలెట్ రూమ్లోకి వెళ్ళింది. తలుపులు మూసివేసినట్లే వేసి రమేష్ ఏం చెయ్యబోయేది పరికించసాగింది. జగ్లోంచి 2 గ్లాసుల్లోకి నీళ్లు వంపాడు. జేబులోంచి ఓ మాత్ర తీసి గ్లాస్లో వేసి ఏమీ ఎరగనట్లు కూర్చున్నాడు. చంద్రిక నవ్వుకుంది. టాయిలెట్ రూమ్లో కాపురం పెట్టేయొచ్చని అంది వస్తూ. బ్యాగులోంచి చిన్న సీసా తీసి ఓ మాత్ర నోట్లో వేసుకొని గడగడ మంచినీళ్లు తాగింది. మీరు వేసుకున్న మాత్ర ఏమిటి అని అడిగాడు కుతూహలంగా. ఇదా అని చిన్నగా నవ్వి నా స్నేహితురాలు చైనా వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చింది. 2 రోజులకొక మాత్ర వేసుకుంటాను. దాని ప్రభావం వల్ల నూతన శక్తి, ఉత్సాహం కలుగుతుంది. రమేష్ నమ్మాడా ఆమె మాటను. మీరు వేసుకుంటారా? అనుమానపడకండి. 4 ఊళ్ళు తిరుగుతుంటాను కదా, సరదాగా గడపాలనుకున్నప్పుడు ఈ మాత్ర వేసుకుంటాను కన్నుగీటుతూ అంది. వాస్తవంగా చంద్రిక వేసుకున్నది విరుగుడు మాత్ర. అతనికి ఇవ్వాలనుకున్నది 6 గంటల పాటు అచేతనావస్థలో మస్తిష్కాన్ని ఉంచే మాత్ర. చూడటానికి మాత్రలు ఒక్కలాగే కనిపిస్తాయి. రమేష్ ఆమె ఇచ్చిన మాత్ర వేసుకున్నాడు. 5 నిమిషాల తరువాత మాత్ర పనిచేయసాగింది. మీరన్నది ముమ్మాటికి నిజం. మనసంతా హాయిగా ఉంది. ఇప్పుడే తెలియదు దాని ప్రభావం అనుకుంది చంద్రిక. లంచ్ ఏర్పాట్లున్నాయా లేదా? ఇలా కబుర్లతో కాలం గడిపేస్తారా అంది. రమేష్ నొచ్చుకుంటూ మాటల్లో పడి మర్చిపోయానని బజర్ నొక్కాడు. వెయిటర్ గదిలోకి వచ్చాడు. లంచ్ ఏర్పాటు చేయమని రమేష్ చెప్పడంతో అతను తలూపి వెళ్ళిపోయాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఓ లార్జ్ పెగ్ వేసుకుంటాను అన్నాడు.
అభ్యంతరం లేదు, కానీ అతిగా తీసుకోవడం మూలాన ఆనందాన్ని ఆనందించలేం అంది నవ్వుతూ. రమేష్ గ్లాస్లో పెగ్ పోసుకుని వచ్చాడు. మందు సేవిస్తూ ఆమె అందాల్ని తనివితీరా తిలకించసాగాడు. వెయిటర్ టీపాయ్ మీద రకరకాల పదార్థాలు బౌల్స్లో తెచ్చి ఉంచాడు. చంద్రిక కళ్ళు పెద్దవి చేసి, మై గాడ్, ఇన్ని రకాలు తెప్పించారు, ఉన్నది మనం ఇద్దరం, ఈ ఐటమ్స్ తినగలమా? గ్లాసు ఖాళీ చేసి పక్కన పెడుతూ, మీకు ఇష్టమైనవి తినండి అన్నాడు. 10 నిమిషాలు పట్టింది భోజనం పూర్తి చేయడానికి. వెయిటర్ వచ్చి ఖాళీ ప్లేట్లని ట్రాలీలో వేసుకుని వెళ్ళిపోయాడు. రమేష్ అతని వెనకే వెళ్ళి డోర్ హ్యాండిల్కి డోంట్ డిస్టర్బ్ ట్యాగ్ తగిలించి తలుపులు మూసి బోల్ట్ బిగించాడు. చంద్రిక సోఫాలో వెనక్కి వంగి, చాలా తినేశాను, నిద్ర ముంచుకొస్తోంది, ఆవలిస్తోంది. రమేష్ లోలోన సంబరపడిపోతూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతివేళ్ల అందాన్ని చూడాలన్నట్లు ఆమె చేయి పట్టుకున్నాడు. చంద్రిక ముఖం చిట్లించింది. మీ ఒంట్లోంచి ఏదో వెగటు వాసన వస్తోంది. మీరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటుంటారా? ఏదో లైట్గా తీసుకుంటాను, సరదా పుట్టినప్పుడు. అబద్ధం, విపరీతంగా తాగేవారి నుండి వస్తుంది ఇలాంటి వాసన. ఈ వాసన బొత్తిగా పడదు నాకు. మీరు స్నానం చేసి రాకూడదు? రమేష్ నమ్మేశాడు. 5 నిమిషాల్లో స్నానం చేసొస్తాను. ఒంటి మీద దుస్తుల్ని ఆమె ముందు విప్పేశాడు. అండర్వేర్ తప్ప ఒంటి మీద మరే ఆచ్ఛాదన లేదు. చంద్రిక కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండడంతో ఉప్పొంగిపోయాడు. వేళ్లకున్న డైమండ్ రింగ్, మెళ్ళో గొలుసు, వాచి టీపాయ్ మీద పెట్టి టవల్ తీసుకుని టాయిలెట్ రూమ్లోకి వెళ్ళాడు. టబ్ నిండా గోరువెచ్చని నీళ్లతో నింపి రోజ్ వాటర్ బాటిల్ గుమ్మరించాడు. ఖాళీ బాటిల్ డస్ట్బిన్లో పడేశాడు. కళ్ళు గిర్రున తిరిగాయి. క్షణం ఆగి తమాయించుకున్నాడు. ఇదంతా డ్రింక్ ప్రభావం, తాగకుండా ఉండాల్సిందే అనుకుంటూ టబ్బులోకి దిగాడు. మైకం కమ్మినట్లు శరీరం గాలిలో తేలిపోతున్నట్లుగా తోచింది. కళ్ళు మూసుకున్నాడు. అంతే, శరీరం అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది. ఈశ్వర్ టాక్సీ తీసుకొచ్చి హోటల్ ముందు నిలిపాడు. రూమ్ అద్దె మిగుల్చుకుని బ్యాలెన్స్ అమౌంట్ 500 పార్థుకి ఇచ్చాడు ఓనర్. కౌంటర్లో 5,000 టాక్సీ ఛార్జెస్ కింద పార్థు చెల్లించాడు. టాక్సీ ఏర్పాటు చేసినందుకు ఈ 500 మీకు అని పార్థు చెబితే ఓనర్ సంతోషంతో కళ్ళు మెరిశాయి. సూట్ కేస్ డిక్కీలో పెట్టాడు మస్తాన్ అలీ. అతని చేతిలో 100 రూపాయలు పెట్టాడు. మస్తాన్ వంగి వంగి సలాం చేశాడు. అతని భుజం తట్టి టాక్సీలో కూర్చున్నాడు. ఎంతసేపట్లో జంగారెడ్డిగూడెం చేరుకోగలం అని పార్థు అడిగితే ఈశ్వర్ అన్నాడు, చూస్తున్నారుగా, వాతావరణం ఇంత దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో జల్లులు పడుతున్నాయంటే పోను పోను తీరం సమీపిస్తుంటే వర్షం పెద్దది కావచ్చు. వాయుగుండం తీరం దాటేసింది. వర్ష ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు. ఖమ్మం దాటితే గానీ అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. న్యాయంగా అయితే 5 గంటల్లోపు చేరుకోవాలి. కానీ కోస్తా వైపు ప్రాంతాలు ఎలా ఉన్నాయో ముందుకు వెళ్తే గానీ తెలుస్తుంది. ఈశ్వర్కి సుమారు 40 ఏళ్లుంటాయి. అతనికి భార్య, 4 పిల్లలు. టాక్సీ నడుపుతూ సంసారం ఈదుకొస్తున్నానని తన గురించి చెప్పుకొచ్చాడు. ఈశ్వర్ కారు స్టార్ట్ చేశాడు. కారు జంగారెడ్డిగూడెం వైపు వెళ్ళసాగింది. చంద్రిక లేచి టాయిలెట్ రూమ్లోకి వెళ్ళింది. రమేష్ టబ్లో పడుకునున్నాడు. అతన్ని కుదిపి లేపడానికి ప్రయత్నించింది. పలకలేదు. మాత్ర బాగా పనిచేసింది. 6 గంటల వరకు మస్తిష్కం స్తబ్దుగా ఉంటుంది. ఆ తరువాత 2 గంటల దాకా మత్తుగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే మస్తిష్కం 8 గంటల తర్వాత పనిచేయడం ప్రారంభిస్తుంది. టాయిలెట్ రూమ్ మూసి లాక్ చేసింది. నిశ్చింతగా వెళ్ళి బెడ్ మీద ఒరిగింది. 3 గంటల సేపు నిద్రపోయింది. చేతి వాచిలోని అలారం మోగడంతో మెలకు వచ్చింది. ముఖంపై కాసిన్ని నీళ్లు చల్లుకొని నాప్కిన్తో తుడుచుకుంది. బ్యాగ్లోంచి గ్లౌస్ తీసి ధరించింది. రూమ్ సర్వీస్ను పిలిచి కాఫీ తెప్పించుకుని తాగింది. బాయ్ కళ్ళు రమేష్ కోసం వెతికాయి. సారు స్నానం చేస్తున్నారంది. వాడు వెళ్ళిపోయాక తలుపులు బిగించింది. వేలిముద్రలుంటాయని అనిపించిన చోటల్లా టవల్తో తుడిచేసింది. కబ్బోర్డ్ వెతికితే ఎయిర్ బ్యాగ్ కనబడింది. రమేష్ విడిచిన బట్టలు బ్యాగ్లో పెట్టింది. కబ్బోర్డ్లో 2 జతల బట్టలు కనిపించాయి. 3 లుంగీలు, 3 అండర్వేర్లు, బనియన్లు కనిపించాయి. వాటన్నింటినీ తీసి బ్యాగ్లో వేసి జిప్ లాగింది. డైమండ్ రింగ్, గొలుసు, వాచీలను ఓ రుమాలులో మూట కట్టింది. సెల్ ఫోన్లోంచి సిమ్ కార్డ్ తీసి ముక్కలుగా విరిచి పారేసింది. టీవీ కింద చిన్న అలమరా ఉంది. తలుపు తెరిచి చూసింది. DVD ప్లేయర్లు, సీడీలు కనబడ్డాయి. ఆ సీడీలు ఏ బాపతువో అర్థమైంది. సీడీలన్నీ ముక్కలు ముక్కలుగా చేసి ఓ కవర్లో వేసింది. సిమ్ కార్డ్ ముక్కలు కవర్లో పడేసి గదిలో జాగ్రత్తగా గమనించింది. బెడ్రూమ్ వైపు చిన్న కెమెరా కనబడింది. అందులోంచి ఓ వైరు వెళ్ళి టాయిలెట్ రూమ్లోకి మరో కెమెరాకు కనెక్షన్ ఉంది. వాటన్నింటినీ తొలగించి కవర్తో సహా బ్యాగ్లో వేసుకుంది. టాయిలెట్ రూమ్లోకి వెళ్ళింది. రమేష్ అండర్వేర్ కనబడింది. కాలితో దాన్ని టబ్ కిందికి తోసేసింది. నీళ్లలో వీడిలాగే ఉంటే చచ్చి ఊరుకుంటాడని టబ్లోని నీరు తీసేసింది.
రమేష్ పడుకున్న తీరు చూసి నవ్వుకుంది. టవల్ తీసుకొని హాల్లో సోఫాలో వేసింది. టాయిలెట్ రూమ్ తాళం వేసింది. టీపాయ్ మీద ఉన్న కారు తాళం చేతులు హ్యాండ్ బ్యాగ్లో వేసి టవల్ మాత్రం వదిలేసింది. పర్సులోని 20,000 రూపాయలు, క్రెడిట్ కార్డులు వ్యానిటీ బ్యాగ్లో వేసుకుంది. ఓపిగ్గా రూమ్ అంతా ఓ మారు కలియ చూసింది. ఏదీ వదిలిపెట్టలేదు అనుకుని తృప్తిగా సోఫాలో వచ్చి కూర్చుంది. అప్పటికి సమయం 8 గంటలు. తను బయలుదేరడానికి 2 గంటలైనా వేచి ఉండాలి అనుకుంటూ సోఫాలో కళ్ళు మూసుకొని తన వెంట తీసుకెళ్తున్న వస్తువులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించసాగింది. రాత్రి 10 గంటలకి బ్యాగ్ భుజానికి తగిలించుకొని వ్యానిటీ బ్యాగ్ తీసుకుంది. గది మధ్యలో నిలబడి అంతటా కలియ చూసింది. నెమ్మదిగా నడుచుకుంటూ తలుపులు తెరిచి అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దం. సూట్కి తాళం వేసి హ్యాండిల్కి డోంట్ డిస్టర్బ్ ట్యాగ్ అలాగే ఉంచి మెట్లు దిగింది. బేస్మెంట్లోకి అడుగుపెట్టింది. కార్లు పార్క్ చేసున్నాయి వరుసగా. ఇందులో రమేష్ కారు ఏదో తెలుసుకోవాలి. కారు తాళం చేతులు తీసుకుని బటన్ నొక్కింది. కీచుమని శబ్దం వినబడగానే అటువైపు నడవబోతుండగా దూరం నుంచి వస్తున్న గార్డును చూసి ఏదో ఉపాయం ఆలోచించి వీడిని కాసేపు బయటకు పంపాలి అనుకుంది. వంగి చెప్పు చేతుల్లోకి తీసుకుని రింగును గట్టిగా లాగింది. తెగిన చెప్పు చేతిలో పట్టుకొని గార్డు వస్తున్న వైపుకి నడిచింది. మా డ్రైవర్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ చెప్పు తెగింది. గార్డు జాలిపడుతూ, ఈ వీధి చివర చెప్పుల దుకాణం ఉంది మేడం, నేను వెళ్ళి కుట్టించుకొని తెస్తానని చెప్పు తీసుకుని వెళ్ళాడు. అతను కనుమరుగవగానే వేగంగా కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఇగ్నిషన్లో కీ పెట్టింది. బాయ్నెట్ తెరిచింది. అందులోకి తొంగి చూసింది. వైర్లని తెంపివేసింది. తిరిగి బాయ్నెట్ మూసివేసింది. కారులోని లోపం బాగా అనుభవం ఉన్న మెకానిక్కి మాత్రమే తెలుసుకోగలడు. 4 టైర్లలోని గాలి తీసేసింది. గార్డు తిరిగి వచ్చే లోపున ఇంతకుముందు నిల్చున్న చోటుకొచ్చి నిలబడింది. గార్డు చెప్పు ఆమెకు అందించాడు. తొడుక్కుంది. చాలా సహాయం చేశావు, ఇందా అని బ్యాగ్లోంచి 100 రూపాయల నోటు ఇచ్చింది. గార్డ్ ఆమెను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడేమో అనుకుంది. కానీ మాట్లాడకుండా డబ్బు తీసుకుని వెళ్ళిపోవడంతో తేలికపడ్డ మనసుతో హోటల్ బయటకు వచ్చింది. కొంత దూరం నడిచింది. ఖాళీగా వెళ్తున్న ఆటోను కేకేసి లక్డిగా పూల్ వెళ్ళమని చెప్పి కూర్చుంది. లక్డిగా పూల్ రాగానే ఆటోలో దిగి డబ్బులు చెల్లించింది. 2 నిమిషాలాగి మరో ఆటోను పిలిచి ఎక్కి కూర్చుంది. హిమాయత్ నగర్లో దిగిపోయింది. మరో ఆటోను పిలిచి రాణిగంజ్కు వెళ్ళమంది. మీటర్ మీద అదనంగా ఇవ్వమని అడిగాడు. ఆటో రాణిగంజ్ రాగానే దిగిపోయింది. వాడు కోరిన డబ్బిచ్చి చిన్నగా నడక సాగించింది. తను బస చేసిన హోటల్ వచ్చింది. రిసెప్షన్లో రూమ్ తాళాలు తీసుకుని రూమ్లోకి ఎంటర్ అయింది. బ్యాగు టేబుల్ మీద పడేసి మంచం మీద కూర్చుంది. ఇంతవరకు ఆలోచించిన విధంగానే సవ్యంగా జరిగాయి. ఇక ఈ బ్యాగ్లోని వస్తువుల సంగతి చూడాలి అనుకుంది. బ్యాగ్ తీసుకుని టాయిలెట్ రూమ్లోకి వెళ్ళింది. బ్యాగులోని బట్టలు ఇతర వస్తువులు గుమ్మరించింది. న్యూస్ పేపర్ చింపి వాటి మీద పడేసింది. అగ్గిపుల్ల వెలిగించి ఓ పేపర్ ముక్క అంటించింది. అంతే, మంటల్లో బట్టలు కాలిపోసాగాయి. టాయిలెట్ రూమ్ తలుపు మూసి వ్యానిటీ బ్యాగ్లోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి తింటూ కూర్చుంది. ఏటూరు నాగారం నుండి బయలుదేరిన టాక్సీ ఖమ్మం చేరే వరకు ఒక మోస్తరు వర్షం పడుతూనే ఉంది. ఈశ్వర్ ఆ వర్షంలో టాక్సీని చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు. ఏ కాస్త వేగం పెంచినా ప్రమాదమని తన డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టాక్సీ 40 మైళ్ళ వేగాన్ని దాటడం లేదు. సార్, ఈ వర్షం మనల్ని వదిలేలా లేదు. పర్వాలేదు, నెమ్మదిగా పోనివ్వు. ఆలస్యంగానైనా జంగారెడ్డిగూడెం చేరుకోవడం ముఖ్యం. వర్షంలో ప్రయాణం అనుకూలం కాదు. మీరు అత్యవసరంగా వెళ్ళాలని డబుల్ రేట్ చెల్లించుతానని అన్నారట. అందుకే ఒప్పుకున్నాను. కడుపు కోసం కొన్నిసార్లు ప్రమాదాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వన్నది నిజం. వర్షంలో ప్రయాణం తగదు. నేను బయలుదేరేప్పుడు హైదరాబాద్లో కాస్త తుంపర తప్ప ఇంత తీవ్రంగా లేదు. ఎందుకు లేదు సార్? హైదరాబాద్ కూడా తుఫాన్ తాకిడికి గురైందని పేపర్లో చదివాను. చాలా చెట్లు విరిగిపడినాయట. విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు తెగిపోయాయట. వాటిని పునరుద్ధరించడానికి 4 రోజులైనా పట్టవచ్చునట. బహుశా అందుకే అయ్యుండొచ్చు. ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడం. పార్తు అడిగాడు ఈశ్వర్ను. ఇంకా ఎంత దూరం వెళ్లాల్సి ఉంటుంది? ఖమ్మం నుండి జంగారెడ్డిగూడెం సుమారు 150 మైళ్ళుండొచ్చును. కనీసం 4 గంటల సమయం పడుతుంది అని చెబుతూ ఆగిపోయాడు. రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగిపడి ఉంది. టాక్సీ వేగం తగ్గించాడు. ఎదురుగా ఓ లారీ రోడ్డు దిగి నెమ్మదిగా ముందుకు వెళ్ళి రోడ్డు మీదకొచ్చింది. టాక్సీ స్లోగా బయలుదేరింది. లారీ వచ్చిన దారిలోనే వెళ్ళింది. ఈశ్వర్ నిట్టూర్చి, అదృష్టం సార్, రోడ్డు పక్కన స్థలం ఉంది వెళ్ళడానికి. సత్తుపల్లి దాటింది టాక్సీ. మరో 30 మైళ్ళు ప్రయాణించారు. ఈశ్వర్ టాక్సీ ఇంజన్ ఆఫ్ చేశాడు. కుండ పోతగా వర్షం పడుతోంది. ఎదురుగా నీటి ధార ఓ వరదలా గోచరించింది.
రోడ్డుకు ముందు ఏముందో కనపడని వర్షం. ఇలా రోడ్డు మధ్యలో టాక్సీ ఆపివేసి కూర్చోవడం ఎందుకు? కాస్త దూరంలో లైట్లు సన్నగా కనపడుతున్నాయి. నెమ్మదిగా బయలుదేరి అక్కడికి చేరుకుందాం. అది ఒకవేళ దాబా అయి ఉంటే ఈ వర్షం ఆగిపోయేంత వరకు అక్కడే ఉందాం. కాస్త వేడివేడి టీ తాగితే బాగుంటుంది అన్నాడు పార్థు. టాక్సీ కదిలింది. అరగంట పట్టింది అక్కడికి చేరుకోవడానికి. వీళ్ళ అదృష్టం అది డాబానే. అటు ఇటు ఓ 20 వాహనాలు ఆగి ఉన్నాయి. ఈశ్వర్ టాక్సీని కార్ల వరుసలో ఆపడానికి మెల్లిగా పక్కకు తిప్పాడు. ఇంతలో ఓ లారీని ఓవర్టేక్ చేసి వేగంగా వస్తున్న కారు కంట్రోల్ తప్పి సరాసరి వెళ్ళి టాక్సీని ఢీ కొట్టింది. ఎవ్వరూ ఊహించినంత వేగంగా జరిగిపోయింది ఆ సంఘటన. టాక్సీ ముందు అద్దం భళ్ళున శబ్దం చేస్తూ పగిలింది. గాజు పెంకులు ఈశ్వర్ ముఖం నిండా గుచ్చుకున్నాయి. అమ్మా అంటూ స్టీరింగ్పై తలవాల్ చేశాడు. మరో గాజు పెంకు బుల్లెట్లా దూసుకొచ్చి పార్థు పాలభాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ క్షణంలో జరిగిందేమిటో ఇరువురికి తెలియలేదు. నొసటి నుండి బొటబొట రక్తం కారుతూ పార్థు చొక్కా తడిసింది. మగతగా కళ్ళు మూతపడ్డాయి. ఢీ కొట్టిన కారులోంచి డ్రైవర్ దిగాడు. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి దిగాడు. గబగబా టాక్సీ వైపు వచ్చారు. దాబాలో కూర్చున్న వారు గొడుగులేసుకుని పరిగెత్తుకుని వచ్చారు. టార్చ్ లైట్ వెలిగించాడు. కారులోని వ్యక్తి పరిస్థితి గ్రహించి కాస్త సాయం పట్టి దాబాలోకి తీసుకెళ్ళండి. డ్రైవర్, నా మెడికల్ కిట్ పట్రా అని వేగంగా దాబాలోకి వెళ్ళాడు. డాబా ఓనర్ ఆ వ్యక్తి ఎవరో గుర్తించి, డాక్టర్ గారు మీరా, రండి రండి అన్నాడు. ముందు వీళ్ళ సంగతి చూడాలి. దయచేసి ఏదైనా గది ఉంటే 2 మంచాలు వేయించండి. డాక్టర్ చెప్పిన మీదట మంచాలు వేశారు. గాయపడిన వీరిని మంచాలపై పడుకోబెట్టారు. వేడి నీళ్లు గిన్నెలో తీసుకురమ్మని కిట్ ఓపెన్ చేసి కాటన్తో గాయాలు తుడిచాడు. వేడి నీళ్లలో కాటన్ ముంచి ముఖమంతా శుభ్రం చేశాడు. ఈశ్వర్ ముఖంలో గుచ్చుకొని ఉండిపోయిన గాజు పెంకుల్ని జాగ్రత్తగా తొలగించాడు. ఆయింట్మెంట్ గాయాలపై పూశాడు. పార్థు నొసటిపై అయిన గాయాన్ని పరిశీలించి రక్తపు మరకల్ని శుభ్రం చేసి ఆయింట్మెంట్ పూసి తలకు కట్టుకట్టాడు. 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు. ఇరువురికి వేడి పాలు తెప్పించాడు. చెరో మాత్ర ఇచ్చి పాలు తాగమన్నాడు. డాక్టర్ చికిత్స చేస్తున్నంతసేపు ఎవరూ నోరెత్తలేదు. వారికి విశ్రాంతి కావాలి అన్నాడు. పార్థుని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. క్షమించండి పార్థు గారు, ఇందులో డ్రైవర్ తప్పులేదు. నేనే తొందర పెట్టాను. ముందు వెళ్తున్న లారీ సైడ్ ఇవ్వమని డ్రైవర్ హారన్ మోగిస్తున్నా వినలేదు. రేపు ఉదయం హైదరాబాద్లో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. వర్షం మూలాన జంగారెడ్డిగూడెం నుండి ఆలస్యంగా బయలుదేరాం. లారీపై చిరాకు పడిపోయాను. ఓవర్టేక్ చేసి ముందుకు పోనివ్వమని డ్రైవర్తో అన్నాను. వేగంతో లారీ పక్క నుండి కారు వెళ్లబోయింది. అదుపు తప్పి టాక్సీని ఢీకొట్టింది. నొచ్చుకుంటూ కారణం వివరించాడు. అనుకోని సంఘటనలు జరగడమంటే ఇదే. పాపం డ్రైవర్ ఈశ్వర్ పరిస్థితి ఆందోళనగా ఉంది. పర్వాలేదు, నయమైపోతుంది. ఇంకా నయం, గాజు పెంకు కళ్లల్లో గుచ్చుకోలేదు. డ్రైవర్ వచ్చాడు. సార్, మన కారు ముందు భాగం దెబ్బతింది. ఇంజిన్ స్టార్ట్ కావడం లేదు. మీరు హైదరాబాద్ ఎలా వెళ్తారు? వర్షం ఆగకుండా కురుస్తోంది. ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నాను. వీళ్లను వదిలి వెళ్ళడం భావ్యం కాదు. ఎవరినైనా సాయం అడిగి కారు డాబా ఆవరణలో పార్క్ చేయించు. అన్నట్లు టాక్సీ కండిషన్ ఎలా ఉంది? అద్దం పగిలిపోయింది. కారు బాగానే ఉంది. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చాను కదా, నిద్ర పడుతుంది. మనం అలా వెళ్ళి ఆ కుర్చీల్లో కూర్చుందాం అన్నాడు డాక్టర్. డాక్టర్ మధుసూదన్ రావు జంగారెడ్డిగూడెం నివాసి. అతనికి పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. హస్తవాసి మంచిదని పేరుంది. ఉదయానికల్లా వర్షం వెలిసింది. ఆకాశం నిండా పట్టి ఉన్న మబ్బులు ఎవరో తరిమేసినట్లు మాయమైపోయాయి. డాక్టర్ వెళ్ళి గదిలోకి తొంగి చూశాడు. పార్థు మంచంపై లేచి కూర్చుని ఉన్నాడు. ఎలా ఉన్నారు పార్థు గారు అంటూ లోపలికి వచ్చి చెంపను తాకాడు. వేడిగా తగిలింది. గబగబా కిట్లోంచి థర్మామీటర్ తీసి పార్థు నోట్లో పెట్టాడు. థర్మామీటర్ను తీసి చూశాడు. జ్వరం బాగా ఉంది. గాయం వల్ల కొంత, షాక్ వల్ల కొంత జ్వరం వచ్చుంటుంది అన్నాడు. ఇతని సంగతి ఏమిటని ఈశ్వర్ వైపు వెళ్ళాడు. గోడవైపుకు తిరిగి పడుకొని ఉన్నాడు. సన్నగా మూలుగుతున్నాడు. తన వైపుకు తిప్పాడు. ముఖం గుర్తుపట్టలేనంతగా వాచిపోయి ఉంది. ఆ వాపు వల్ల కళ్ళు మూసుకొని పోయాయి. గుడ్ గాడ్, ఇతను డయాబెటిక్ పేషెంట్ అని గిరుక్కుని తిరిగి గది వెలుపలకు వచ్చి డ్రైవర్ని కేకేశాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. టాక్సీ డ్రైవర్ పరిస్థితి బాగులేదు. వెంటనే జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి నర్సింగ్ హోంలో వీళ్ళని అడ్మిట్ చేయాలి. ఆ టాక్సీని లోపలికి తీసుకొనిరా అన్నాడు. డ్రైవర్ గిరుక్కును తిరిగి వేగంగా వెళ్ళిపోయాడు. డాబా ఓనర్ను పిలిచి జరిగింది చెప్పాడు. మెకానిక్ని పంపిస్తాను, కారు ఇక్కడే ఉంటుందన్నాడు. 2 మనుషుల సాయంతో ఈశ్వర్ని టాక్సీ వెనక సీట్లో పడుకోబెట్టారు. అతను పడిపోకుండా పక్కనే కూర్చోమని డ్రైవర్కి చెప్పాడు. పార్థు చేపట్టుకుని నడిపించుకుంటూ ముందు సీట్లో కూర్చోబెట్టాడు. డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నాడు. అతను కంగారు పడిపోయి, అదేంటి సార్, నేనుండగా మీరు కారు నడపడం ఎందుకు? నేను నడుపుతాను. అతను పడకుండా చూడు, గంటలో జంగారెడ్డిగూడెం వెళ్ళిపోతాం.
సెల్ ఫోన్ తీసి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేశాడు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్ ఖాళీ ఉంచమని, ఆవరణలో స్ట్రెచర్ సిద్ధంగా ఉంచాలని చెప్పాడు. ట్యాక్సీ బయలుదేరింది. పూర్తిగా గంట కాకముందే ట్యాక్సీ నర్సింగ్ హోమ్ ఆవరణలోకి ప్రవేశించింది. ఈశ్వర్ని ఎమర్జెన్సీ వార్డులో పడుకోబెట్టారు. మరో సీనియర్ డాక్టర్ అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఏం చేయాలో గబగబా చెప్పి పార్థును తన రూమ్లోకి తీసుకెళ్లి పక్కన ఉన్న రెస్ట్ రూమ్లో పడుకోబెట్టాడు. నర్సును పిలిపించి ముఖం కడిగించి టిఫిన్ తినిపించమని చెప్పి తిరిగి హడావిడిగా ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాడు. సీనియర్ డాక్టర్తో పాటు 2 జూనియర్ డాక్టర్లు, 2 నర్సులు ఈశ్వర్ బెడ్ చుట్టూ చేరారు. ఐపీ డ్రిప్ చేతికి బిగించారు. 2-3 మిషన్లు తెచ్చి ఉంచారు. నర్సు ముఖాన్ని శుభ్రం చేసింది. ల్యాబ్ టెక్నీషియన్ బ్లడ్ శాంపుల్ తీసుకుని వెళ్ళాడు. అపస్మారక స్థితిలో మూలుగుతున్నాడు. సీనియర్ డాక్టర్ కేస్ షీట్పై చకచక ఇవ్వాల్సిన మెడిసిన్స్ రాసి నర్సుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. డాక్టర్ మధుసూదన్ రావు లోపలికి వచ్చాడు. కేస్ షీట్ ఓ మారు చూసి నర్సుకు తిరిగి ఇచ్చేస్తూ సీనియర్ డాక్టర్ వైపు తిరిగి, రోజంతా మీరిక్కడే ఉండండి. ఆ స్వెల్లింగ్ ముందు తగ్గాలి. బ్లడ్ రిపోర్ట్ వచ్చేలోగా నేను ఇంటికి వెళ్ళొస్తాను. పేషెంట్ గురించి జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చాడు. అక్కడి నుంచి పార్థు దగ్గరికి వచ్చాడు. ఈశ్వర్ ఎలా ఉన్నాడని అడిగాడు. అతని ముఖంలో ఆదుర్దా కనబడింది. టెస్ట్ రిపోర్టులు రావాలి. అది వచ్చాక ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్ మందులు ఇవ్వబడినాయి. రిపోర్ట్లో అతని శరీరంలో షుగర్ ఏ లెవెల్లో ఉందో తెలియాలి. ప్రస్తుతానికి ఇన్సులిన్ చిన్న డోస్ ఇవ్వబడింది. మా డ్రైవర్ ట్యాక్సీలో వెతికాడు. అతను వాడుతున్న మందులు దొరకలేదని చెప్పాడు. షుగర్ విషయంలో బాగా అశ్రద్ధ చేశాడు. ముఖ్యమైన విషయం అడగడం మర్చాను. ఈ డ్రైవర్ అడ్రస్ మీకు తెలుసా అని పార్థుని అడిగాడు. లేదండి, ఏటూరు నాగారంలో వెల్కమ్ హోటల్ అతను ట్యాక్సీ ఏర్పాటు చేశాడు. సాధారణంగా ఆ హోటల్ తరపున ట్యాక్సీ నడుపుతాడు. ఉండండి, వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డు నా పర్సులో ఉంది అని పర్సులోంచి తీసిచ్చాడు. అతనింటి అడ్రస్తో అవసరమేమిటి అనుమానంగా అడిగాడు. సీరియస్ కేసు కదా, అతని భార్య పక్కనుండడం మంచిదని అడిగాను. పార్థు గారు, మీకు ఎలాంటి అనుమానం వద్దు. మీ ఇద్దరిని ఆరోగ్యవంతుల్ని చేయడం మా బాధ్యత. అందుకు మీ నుండి ఫీజు తీసుకోను. ఈశ్వర్ గురించి ఆలోచించకండి. అతనికి నయం అయ్యేంత వరకు ఇదే హాస్పిటల్లో ఉంటాడు. సరేనా? మరి నేను వస్తాను అని రూమ్ దాటి బయటకు వచ్చి నర్సుని కేక వేశాడు. పిఏ ఆఫీస్కు రాగానే ట్యాక్సీ డ్రైవర్ తాలూకు వాళ్లను పిలిపించే ఏర్పాట్లు చేయమనండి. చకచకా నడుచుకుంటూ తన ఇంటి వైపు సాగాడు. డాక్టర్ మధుసూదన్ రావు ఎంఎస్ పూర్తి చేసి తన జన్మస్థానంలో నర్సింగ్ హోమ్ తెరిచాడు. ఇతనితో పాటు చదువుకున్న వారు చాలామంది విదేశాలకు వెళ్ళిపోయారు. పుష్కలంగా సంపాదించుకుంటున్నారు. ఇండియాలో అవకాశాలు తక్కువని, తమతో పాటు వస్తే బాగా సంపాదించవచ్చని నచ్చజెప్పినా వినలేదు. ముందు దేశసేవ ముఖ్యం అని తనలాగే ఆలోచించగల కొందరు డాక్టర్లను పోగు చేసి మాధురి నర్సింగ్ హోమ్ ఏ ఉద్దేశంతో ప్రారంభించింది తెలియపరిచాడు. వారంతా మనస్ఫూర్తిగా తమ సహకారాన్ని అందిస్తామని వాగ్దానం చేశారు. మాధురి నర్సింగ్ హోమ్ అనతికాలంలో ప్రాచుర్యం పొందింది. నిష్ణాతులైన డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. న్యాయబద్ధంగా రోగిపై భారం పడకుండా ఫీజులు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం హాస్పిటల్కి కాస్త దూరంలో గదులు కట్టించాడు. అక్కడి జనానికి మాధురి నర్సింగ్ హోమ్ కొండంత ధైర్యాన్ని కలుగజేస్తోంది. రమేష్ కళ్ళు తెరిచాడు. తనను తాను చూసుకున్నాడు. అతనికి అర్థం కాలేదు. ఇంతసేపు తను ఎందుకున్నాడు? అవతల చంద్రిక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె గుర్తుకు రాగానే లేచాడు. టబ్బులోంచి దిగి టవల్ కొరకు చేశాడు. కనపడలేదు. టవల్ ఏమైంది? స్నానానికి టవల్ కట్టుకొనొచ్చాడు. నిలువెత్తు అద్దాలు అతన్ని వెక్కిరించసాగాయి. డోర్ దగ్గరికి వెళ్ళి నాప్ తిప్పాడు. తెరుచుకోలేదు. తలుపుల్ని దబదబా బాదాడు. చంద్రిక అనరిచాడు. బదులు పలకలేదు. నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం. టాయిలెట్ రూమ్లో నగ్నంగా అతనున్నాడు. కసికొద్దీ తలుపుల్ని తన్నాడు. ఆలోచించసాగాడు. టబ్లో ఉన్నప్పుడు కళ్లకు మబ్బు కమ్మేసినట్లు మూతలు పడ్డాయి. నిద్రపోయాడు. చంద్రిక ఇచ్చిన టాబ్లెట్ ప్రభావమా? చంద్రిక తనను మోసం చేసిందా? అలాగే అనిపించింది. టాయిలెట్ రూమ్లో బందీ అయ్యాడు. ఎంత అరిచినా ఎవ్వరికీ వినపడదు. సాధారణంగా పెంట్ హౌస్ వైపు ఎవ్వరూ రారు. ఉదయం పూట గదులు క్లీన్ చేయడానికి మనిషి వస్తాడు. అతను వచ్చేదాకా ఈ గదిలో బందీ తాను. ఇక్కడి నుంచి ఎలా బయటపడటం? తన కోపాన్నంతా తలుపుల మీద చూపించాడు. అరిచి అరిచి గొంతు ఆర్చుకొని పోయింది. నిస్పృహతో కూలబడ్డాడు. ప్రతి ఉదయం 10 గంటల ప్రాంతంలో పెంట్ హౌస్లో ఉన్న 3 సూట్లని క్లీన్ చేయడం జరుగుతుంది. క్రింది అంతస్తులోని గదులు శుభ్రం చేస్తాడు. పైన ఒక సూట్లో తప్ప మిగిలినవి తాళాలు వేసున్నాయని, ప్రస్తుతం అందులో ఎవరూ లేరని తెలుసు. అందుకే తాపీగా క్లీనింగ్ బాయ్ పెంట్ హౌస్కి వచ్చాడు. రమేష్ ఉంటున్న సూట్ దగ్గరికి వచ్చాడు. బజర్ నొక్కి నిల్చున్నాడు. డోరుపై చప్పుడు చేశాడు.
హ్యాండిల్ తిప్పబోయాడు. లోపల నుంచి లాక్ చేసినట్లున్నారు. తిరిగి బజర్ బలంగా నొక్కాడు. పావుగంట ప్రయత్నించినా తలుపులు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగి తిన్నగా మేనేజర్ రూంలోకి వెళ్ళి జరిగింది చెప్పాడు. మేనేజర్ ఆశ్చర్యపడుతూ సూట్లో ఉన్న ఫోన్కి రింగిచ్చాడు. ఫోన్ ఎత్తబడలేదు. రిసెప్షన్లోంచి డూప్లికేట్ తాళం చేతులు తీసుకుని క్లీనింగ్ బాయ్తో పాటు లిఫ్ట్లో పెంట్ హౌస్కి చేరాడు. తలుపులు తెరిచి లోనికి వెళ్లారు. గదిలో ఎవరూ లేరు. ఎవరికీ చెప్పకుండా రమేష్ ఎప్పుడు వెళ్ళిపోయాడు అనుకుంటూ రూమ్లో ఉన్న ఫోన్ వైపు నడిచి రిసీవర్ ఎత్తాడు. కార్డు వైరు తెగి ఉంది. క్లీనింగ్ బాయ్ ఏదో శబ్దం వస్తున్నట్లు ఆలకించి మేనేజర్తో టాయిలెట్ రూమ్లో ఎవరో ఉన్నారు అన్నాడు. మేనేజర్ టాయిలెట్ రూమ్ డోర్ తెరిచాడు. రమేష్ ఒక్క గెంతులో బయటకురికి గదంతా కలిగి చూశాడు. మేనేజర్ క్లీనింగ్ కుర్రాడు నోరెళ్లబెట్టి స్థాణువులై నిల్చుండిపోయారు. తలుపులు తీయడానికి ఇంత ఆలస్యమా? క్లీనింగ్ కుర్రాడి వైపు ఉరిమి చూశాడు. రమేష్ గారు, త్వరగా టవల్ కట్టుకోండి, మేము చూడలేకపోతున్నాం. రమేష్ టవల్ కట్టుకొని తన దుస్తుల కోసం వెతికాడు. టేబుల్పై పెట్టిన తన వస్తువులేవీ కనబడలేదు. కారు కీస్ ఏమయ్యాయని కబ్బోర్డ్ తెరిచి చూశాడు. దొరకలేదు. తన బట్టలు కూడా లేవు. మేనేజర్ ఏదో అడగబోయాడు. రమేష్ కోపంగా చూసి కిందికి పరిగెత్తి పార్కింగ్ స్థలంలోకి వెళ్ళాడు. కారు కనిపించింది. మేనేజర్, క్లీనింగ్ బాయ్ అనుసరించొచ్చారు. రమేష్ కారు డోర్ తీసి చూడగా కారు తాళం చేతులకు సీట్లో కనిపించాయి. మేనేజర్ కారు టైర్లపై దృష్టి పడింది. అదే విషయం రమేష్తో అన్నాడు. కారు చుట్టూ తిరిగి చూశారు. నా ముఖంలోకి వచ్చి చూస్తూ నిల్చుంటారెందుకు? మా ఇంటికి ఫోన్ చేసి కారు తెప్పించండి, మేనేజర్ మీద అరిచాడు. ఆ చంద్రిక మోసం చేసి పారిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది ఇంతగా పరాభవిస్తుందా? అది ఎక్కడున్నా వెతికి పట్టుకొని చిత్రవధ చెయ్యాలి. పళ్ళు నూరుకుంటూ నిల్చున్నాడు. తనకిష్టమైన కారు వంక దిగులుగా చూశాడు. 30 గంట తరువాత కారు చాగింది. డ్రైవర్ దిగి రమేష్ టవల్తో నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. రాస్కెల్, ఇంతసేపు ఏం చేశావు? పెడీల్మని చెంప మీద కొట్టాడు. నా కారు సంగతి చూడు అని డోరు తెరిచి వేగంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మండుతున్న చెంపను సవరించుకుంటూ డ్రైవర్ నిల్చుండిపోయాడు. రమేష్ మనసు కుతకుతలాడిపోతోంది. పళ్ళు నూరుతున్నాడు. చీత్కరించుకున్నాడు. అన్ని గంటలు టాయిలెట్ రూమ్లో నగ్నంగా పడి ఉన్నాడు. తలుచుకున్న కొద్దీ కోపం పెరగసాగింది. చిరాకునంతా డ్రైవింగ్లో చూపుతూ ఇంటికి చేరాడు. కారు డోరు దడాలన మూసి ఇంట్లోకి పరిగెత్తాడు. హాల్లో ఉన్న తల్లి తండ్రి వైపు చూడలేదు. 2 మెట్లు దాటుతూ తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించి బోల్ట్ వేశాడు. ఆ చంద్రిక ఎక్కడ దొరకొచ్చు? ఊరంతా గాలిస్తాను, కానీ ఎలా? ఆమె ఎక్కడ ఉన్నది తెలియదు. తనకు ఫోన్ చేసినప్పుడు దాని నెంబర్ ఉంటుంది తన సెల్ ఫోన్లో. ముందే జాగ్రత్త పడి సెల్ ఫోన్ పట్టుకొని పోయింది ఆ రాక్షసి. ముఖం కడుక్కొని స్నానం చేశాడు. అలమార్లోంచి బట్టలు తీసి ధరించాడు. కబ్బోర్డ్లోంచి స్కాచ్ బాటిల్ తీసి గటగట తాగాడు. అవమానం దహించుకుపోతుంటే ఒక చోట నిలబడకుండా అటూ ఇటూ తిరిగాడు. గదిలో ఓ క్షణం కూడా ఉండలేక తలుపులు తీసుకుని బయటకొచ్చాడు. పనికుర్రాడు ఎదురొచ్చాడు. వాడిపై అరిచాడు. ఫ్లవర్ వ్యాజ్ని విసిరికొట్టాడు. తనకు మనశ్శాంతి కావాలి, ఓదార్చేవారు కావాలి, తనలోని అసహనాన్ని పోగొట్టేవారు కావాలి. తనెంత తెలివిహీనుడయ్యాడు, ఎంత తేలిగ్గా దాని మాయలో పడిపోయాడు. ఇంతకాలం తను కోరుకున్న అమ్మాయిల్ని తన వలలో పడవేసుకున్నాడు. అనుభవించాడు, ఆనందించాడు. చంద్రిక సౌందర్యానికి ముగ్ధుడై ఆమె చేతిలో తోలుబొమ్మలా ఆడాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటే పిచ్చివాడైపోతాడు. చటుక్కున వైశాలి గుర్తుకొచ్చింది. ఈ సమయంలో ఆమె ఇంట్లోనే ఉంటుంది. వైశాలి జంట నగరానికి పాపులర్ ఫిగర్. వ్యాపారవేత్తల నుంచి రాజకీయ నాయకులు ఆమె అంటే పడిచేస్తారు. రమేష్ను ఓసారి ఆమె చూడడం తటస్థించింది. యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టిన అతడిపై మోజు కలిగింది. ఇంటికి పిలిచింది. శారీరక సుఖంలోని ఆనందాన్ని చూపింది. గురువినిగా మారి కామకళలను నేర్పింది. ఆమె చేసిన తప్పిదం వలన ఈనాడు రమేష్ చేతుల్లో ఎందరో ఆడపిల్లల జీవితాలు నలుగుతున్నాయో ఆమెకు తెలియదు. హాలు దాటి కారిడార్లోకి వచ్చాడు రమేష్. సర్వేశ్వరరావు హడావిడిగా వెళ్ళిపోతున్న కొడుకు వంక చూసి బాధ్యతారహితమైన తిరుగుళ్ళు, పరువు తీస్తున్నాడు, చచ్చినా బాగుండును అసహ్యపడుతూ అన్నాడు రాజేశ్వరితో. కొడుకు చావు కోరుతున్న భర్త మాట విని ఆమె ముఖం మ్లానమైంది. కారు వైశాలి ఇంటి ముందు ఆపి దిగిన రమేష్ తలుపు తట్టాడు. తెరుచుకోలేదు. కాలింగ్ బెల్ మోగించాడు. 5 నిమిషాల తర్వాత తలుపులు ఓరగా తెరిచి రమేష్ను చూసి బయటకు అడుగు వేసి మరో చేత్తో తలుపులు మూసింది. ఏమిటి ఈ సమయంలో వచ్చావు? అంది. ఆమె ఒంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తల చెదిరి ఉంది. దొండపండు లాంటి ఆమె పెదాలు మరింతగా ఎర్రబారి ఉన్నాయి. అలా అడగడంలో చిరాకు ధ్వనించింది. రమేష్ గ్రహించాడు. ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎక్కడలేని కోపం వచ్చింది. డర్టీ బిచ్. ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. గిరుక్కున వెనుదిరిగి కారు వద్దకు పరిగెత్తాడు. డోర్ తీసి కారులో కూర్చున్నాడు.
కారు స్టార్ట్ చేసి మిత్రాస్ క్లబ్ వైపు బయలుదేరాడు. కథ కొనసాగుతుంది.